తెలంగాణ రేషన్ షాపుల్లో లబ్ధిదారుల క్యూ కొనసాగుతోంది. లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కోటాకు వేర్వేరుగా వేలిముద్రలు తీసుకోవడం ఇందుకు కారణమవుతుంది. మొత్తం 6 సార్లు కాంటా వేయడం కావచ్చు, థమ్స్ తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉండడంతో ఒక్కొక్కరికి చాలా సమయం తీసుకుంటుండడంతో అందరూ కూడా క్యూలో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కొత్తగా వచ్చిన రూల్స్తో జనం నరకం చూస్తున్నారు. మరోవైపు డీలర్లకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. 2 ప్రభుత్వాలు ఇచ్చే, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని 3 నెలల కోసం 6 సార్లు తూకం వేయాల్సి వస్తుంది. 3 నెలలకు సరిపడా బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి ఈ ఇబ్బందులు ఏవి లేకుండా ఉండడానికి 3 నెలలకు సరిపడా రేషన్ని ఒకటేసారి ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 3 నెలలకు సంబంధించినటువంటి రేషను, 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారం. సో మొత్తం 6 సార్లు ఒక్కొక్కరికి వ్యవహారం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంతకీ రాష్ట్రం ఎన్ని కిలోలు ఇస్తుంది, కేంద్రం ఎన్ని కిలోలు బియ్యం ఇస్తుంది, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. రోజుల తరబడి రేషన్ షాపుల వెంట పడిగాపులు కాయాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. ఎందుకు అంటే తంబు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన బియ్యం ఇవ్వాలంటే ఒకసారి తంబు పెట్టాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన తంబు ఒకసారి తంబు పెట్టాలంటే, ఆ రైస్ తీసుకోవాలంటే మరొకసారి తంబు పెట్టాలి. ఇలా 3 నెలలకు 3 రెండ్ల 6 సార్లు తంబు పెడితే కానీ వీళ్ళకు బియ్యం వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది లబ్ధిదారులు అయితే చూడొచ్చు, ఏ రేషన్ దుకాణం ముందు చూసినా బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల చెప్పులు సైతం క్యూలో పెట్టి రోజుల తరబడి తిరుగుతున్న సిచ్యువేషన్ సైతం అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనూ, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నిసార్లు తంబు పెట్టాలి, ఏమంటున్నారు, ఎంత సమయం పడుతుంది? సార్ చాలా టైం పడుతుంది సార్. ఇది 3 నెలలకు 3 సార్లు తంబు పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఒకటి. మీ ఇంట్లో ఎంతమంది సార్ మేము 4 మెంబర్స్, 3 సార్లు పెట్టాలి. సార్ చెప్పండి, అసలు ఏంటి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బియ్యం ఎన్ని ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఇస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ 5 kg రైసు, స్టేట్ గవర్నమెంట్ 1 kg రైసు, 6 kg ఒక్కొక్క కార్డుకు 3 months బియ్యము ఇవ్వడం వల్ల జూన్ జూలై ఆగస్టు 3 నెలల బియ్యము ఇచ్చడం జరుగుతున్నది. మేము కార్డు చేసి 3 తంబులు తీసుకొని జనానికి ఇవ్వడం జరుగుతుంది. మీరు కాంటా 2 సార్లు వేయాలా, మరి 6 తంబులు తీసుకోవాలి? దానిలో 4 kg కాటా 1 kg వేసిన తర్వాత దాన్ని తీసి దాన్ని ఆప్షన్ ఉంటుంది ఒకటి, దానివల్ల దాన్ని క్లిక్ చేసేస్తే మళ్ళీ రెండోసారి కూడా ఆ మిగతా 5 kg షాప్తోని ఆ రెండోది పెట్టేసి 2 కలిపి ఒకటేసారి బిల్లు ఒకటే తంబుతోని 2 ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. స్టేట్ది సెంట్రల్ది ఒకటే ట్రాన్సాక్షన్ అవుతున్నది. కరోనా పీరియడ్లో కూడా మాకు 3 months రైస్ ఇచ్చేటప్పుడు కూడా ఒకటే తంబుతో మాకు ట్రాన్సాక్షన్ చేసే పద్ధతి అప్పుడు ఉండే. ఇప్పుడు మాకు 3 తంబులు తీసుకోవాల్సి వస్తున్నది. కాబట్టి జనంకు కొంచెం బాగా లేట్ అవ్వడం జరుగుతుంది. డైలీ ఒక 60 మెంబర్స్ వరకు, 65 మెంబర్స్ వరకు ఇవ్వడం జరుగుతున్నది. ఒక క్యాండిడేట్కు మాకు 15 నిమిషాల వరకు టైం తీసుకుంటున్నది. వృద్ధులు ఉన్నారు కదా సార్, వాళ్ళకి తంబు రాకపోతే ఇప్పుడు 3 సార్లు లేదా 6 సార్లు పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఐరిష్ ఏమన్నా ఇప్పుడు వృద్ధులు కానీ, 1 మెంబర్ ఉన్న వాళ్ళకు, 2 నెంబర్లు ఉన్న వాళ్ళకు ఐరిస్ సిస్టమ్ అనేది ఒకటి ఉన్నది. కళ్ళతోని చూసి వాళ్ళకు రైస్ ఇవ్వడం జరుగుతుంది. లేని ఎడల ఓటీపీ ఉన్నా కూడా 1 మెంబరు 2 మెంబర్కు ఆప్షన్ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఓటీపీతో ఇవ్వడం జరుగుతుంది, కళ్ళతో ఇవ్వడం జరుగుతుంది. సరే తంబు లేదా 3 సార్లు పెట్టాల్సి వస్తున్నది, 6 సార్లు కాటా వేయాల్సి వస్తున్నది. ఇప్పుడు స్టేట్ కార్డు వేరే కాట వేయాల్సి వస్తున్నది, సెంట్రల్ కార్డు వేరే కాట వేయాల్సి వస్తుంది. దాంతో బాగా టైం అనేది చాలా అవుతున్నది. ఇప్పుడు 6 కిలోలు ఉంటే 5 కిలోలు ఒకసారి వేయాల్సి వస్తుంది, 1 కిలో ఒకసారి వేయాల్సి వస్తుంది. అయితే ఓవరాల్గానైతే అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత బియ్యం ఇస్తుంది అనేది తెలియడం కోసమే ఈ ఆప్షన్ తీసుకొచ్చినట్టుగానైతే స్పష్టమవుతుంది. ఇది రేషన్ దుకాణాల్లో తంబుకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.